నమస్కారం. అందరూ బాగున్నారా? 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 అందరూ ముఖ్యంగా పెంచుకున్న బిజినెస్ छन छन करती झांझर जी में मोरनी नचती जावे उड़ उड़ जाए परांदा में जदलकनु तू मटकावे. మన బిందువు ఏమో ఎక్కడ మొదలైంది ఎక్కడికి దూరుతుంది जचदा है मुंडिया कुर्ता पटियाला पाके तेरी शाइनिंग अटटे अंबर तो तारे. నేను మా అన్నయ్యతో నేను ఎలా ఉంటానో అంటే మామూలుగా ఎప్పుడైనా టామ్ అండ్ జెర్రీ కదా అన్న చెల్లి అంటే మేమిద్దరం అలానే ఉంటాం. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తుంది తనకి. అంటే తన మాట అలా అన్నమాట. అప్పుడే అనుకున్నాను వీడికి ఈ అమ్మాయి కరెక్ట్ అని. ఎందుకంటే మా అన్నయ్య కొంచెం డామినెంట్. बल दो बल चन्ना यादों में रंग जा सजना वे सजना सजना वे खनका दे कंगना. बल दो बल चन्ना यादों में रंग जा सजना वे सजना वे खनका दे कंगना. ఇంత లీగల్ పక్కన నుంచి అమ్మతో ఒక భయం. सजना वे सजना वे खनका दे कंगना. हवाई चचती है तू मेरे से तूने जब चिम्मी जो मुझे रंग च बड़ी फकती है तू मेरे मुंह में तेरा कोई नाला. हवाई चचती है तू ना दे तू सजना वे खनका दे कंगना. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం బిందుని 2013లో చూసాను, 2013 కాలేజ్లో. కానీ నేనంటే తనకు చాలా భయం. నేను ఎప్పుడు అసలు అనుకోలేదండి పెళ్లి వరకు వెళ్తుంది అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది జరగడానికి కూడా ఆ అమ్మాయే కారణం. తను చాలా స్ట్రాంగ్గా తీసుకుంది. రెండోది ఏంటంటే నాకు అది బాగా నచ్చింది. కావాల్సిందే రెడీ టు టేక్ ఎవ్రీథింగ్, రెడీ టు టేక్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. రెడీ కూర్చొని ఉంది. నాకు ఇది కాకపోతే ఇంకొకటి లేదు అన్నట్టు కూర్చుండిపోయింది ఇంకంతే. ఓకే ఇట్స్ హ్యాపెనింగ్ అవుతుంది, ఇది అవుతుంది. మా తమ్ముడు అదే అంటాడు, అయిపోయింది ఒప్పించడాలు అయిపోయి మేము ఒప్పించి ఎప్పటికైనా రియాలిటీలోకి రా, ఇది అవుతుంది మీరు నమ్మండి, మీలో మీరైనా నమ్మండి అని నిజం చెప్తున్నాం. అలాగే అయిపోయింది మాకు. ఇంకా చెప్పాలంటే తనని చూస్తే ఒక ఇంటిమిడేటింగ్ ఫీలింగ్ అనమాట. నాకే కాదు బ్యాచ్మేట్స్ అందరికీ. ఇది చెప్తే ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటారు కానీ అది అందరికీ తెలుసు. సో నేను చెప్పినా అది ఇదేం కాదు. అంటే లైక్ వాళ్ళొక గ్యాంగ్ అనమాట వాళ్ళంతా. సో కొంచెం ఇలా అనిపించదు అందరికీ, నాకే కాదు అందరికీ. ఎందుకులే మనకు అన్నట్లు ఆ డిస్టెన్స్ ఎప్పుడు ఉండేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎలా లేకపోతే అన్నట్లు అయిపోయింది. తగిన జోడు తోరికే లే ఈ నిజమే తోచే నీలాగా ఎదురవుతూనే తానిలా నా ఎదలో ఊగే ఊయాలా. తను బాగా కన్సర్న్, బాగా కనిపించాలని, లేకపోతే అది అని ఇదని మేకప్ అని. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తను కూడా తన పర్సెప్షన్కి అది బెటర్ ఏమో, ఎందుకంటే ఇవన్నీ మెమరీస్లో ఉండిపోతే ఎప్పుడో చూడొచ్చు అనేసి. స్టోరీ మొత్తం నేను ఉంటాను, ఎందుకంటే ఆ అమ్మాయి నా గురించి ఎక్కువ చెప్తుంది. అందుకనేమో నాకు ఇష్టం. ఎలా ఉంటుందంటే ఏముంది 5 minutes 10 minutes కంప్లీట్గా వదిలిసి వెళ్ళిపోయినట్లే కదా. గ్రాటిట్యూడ్ లైఫ్ అంతా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన లైఫే కదా. ఇప్పుడు ఇస్తున్న లైఫ్ వాళ్ళు ఇచ్చింది. బంధమే
అలా కనిపిస్తాడు కానీ వాడికి డీప్ డౌన్ వాడికి నేనంటే చాలా ఇష్టం. ఏదో బయటికి అది ఇదిలా ఉంటాం కానీ అడే అంటాడు రేపు పొద్దున్న నీకు ఏదన్నా చేయాల్సింది నేనే చూడాలి నీకు. ఇంట్లో మాత్రం తెలుస్తుంది దట్ యు ఆర్ నాట్ దేర్ అని, అంటే ప్రెజెన్స్ ఉంది కానీ బట్ యు ఆర్ నాట్ దేర్. దట్ వి ఆల్ మిస్ అండ్ ఐ పర్సనలీ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ యూ ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు అని.